ఇలా ఉద్యోగాలు ఏమన్నా పడ్డాయేమో అని చెప్పేసి చూద్దాం అనుకుంటున్నాను. కానీ పేపర్ ఎవరిని అడగాలి, ఈయన్ని అడుగుతానేమో కోపానికి వస్తాడు. ఏం చేయాలని అర్థమైతే లేదు. ఇక్కడ ఎవరో నా కోసం ఈ పేపర్ పెట్టినట్టున్నారు. ఎవరు రాకముందే చూస్తాను తొందరగా. రోజు పేపర్ చదవడమే అవుతుంది, కానీ నేను చదివిన చదువులకు ఉద్యోగాలే వేయడం లేదు. అరే అభి, నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నువ్వు పేపర్లో ముఖం పెట్టి తొంగి తొంగి చూస్తున్నావు కదా, అప్పుడు వచ్చిన. అది తొంగి తొంగి చూడడం కాదురా, ఉద్యోగాలు ఏమన్నా వేశారా అని చూస్తున్నా. మనం చదివిన చదువులకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? మనమే కొనుక్కోవాలి. నీకేమో కొనుక్కునే అంత లేదు. ఉద్యోగం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నేను నా కష్టాన్ని, నేను చదువుకున్న చదువుని నమ్ముకొని బతుకుతున్నారా? అయినా నీలాంటి మూర్ఖుడిని మందలించడం నాది తప్పురా. మంచి చేయబోయి చెడు ఎదురైనట్టు నా దాన్ని నేను పోకుండా నీలాంటి వాడి దగ్గరికి రావడం నా టైం వేస్ట్. సరే, నేను పోతున్నా. వీడు అన్నట్టు ఈ రోజుల్లో బ్రతకడానికి డబ్బైనా ఉండాలి, లేదా పనైనా ఉండాలి. ఈరోజు ఎలాగైనా పని చూసుకొని డబ్బులు సంపాదించుకోవాలి. తమ్ముడు, ఏం పని చేస్తాను ఇంత చదువుకొని? ఆపో, ఏదైనా పని చేసుకోపో. ఒక పైసలు కావాలంటే ఇస్తా కానీ. ఏం కావాలి తమ్మి? వచ్చి చాలాసేపు చూస్తున్నావు. ఏం లేదన్నా, నీ దగ్గర ఏమైనా పని ఉంటే చెప్పు, నేను చేసుకుంటా. ఇంత చదువుతాను తమ్మి, నీకు ఈ పని వస్తుందా? మీరు చేస్తున్నారు కదా అన్న, అది చూసి నేర్చుకుంటా, నేను నేర్చుకొని చేస్తా అన్న. సరే తమ్మి, నాకు సుధా వర్కర్ అవసరమే. సరే చెయ్యి. సరే అన్న. ఇట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తే నాకు వచ్చే గిరాకుతో రాదు తమ్మి. అన్న ఇట్లా అయితే ఎవరు రాదు తమ్మి. అద్దుపో నేర్చుకుంటా, చేస్తా అన్న.
చదువుకున్న వాళ్ళకు పని ఇస్తే ఇట్నే ఉంటుంది. మనం ఎవరికి ఇవ్వద్దు, మన పని మనం చేసుకోవాలి. అరే అభి ఒకసారి ఇటు రారా. ఏంద్రో నా దగ్గరికి వచ్చినవేంద్రా? ఏం లేదురా, ఎక్కడ చూసినా కానీ పని ఏం దొరకలేదు నాకు. మీ నాన్నని అడిగి 2 ఎకరాల పొలం నాకు కౌలుకి ఇచ్చామని చెప్పేసి వచ్చిండ్రా. ఏంది నువ్వా? ఏంద్రా నీతో మాట్లాడే టైం వేస్ట్ అనుకుంటే ఏకంగా నా పొలానికి వేసరి పెడతావా? చల్ నాడు. ఏంద్రా అందరూ అనుకుంటే ఒక మాట, నువ్వు కూడా నా ఫ్రెండ్ రారా, నువ్వు అనుకుంటే ఎట్లా రా? ఫ్రెండ్ ఎవరికిరా? నీలాంటి వాళ్ళతోనే దోస్తానా చేస్తే నీలాగా నేను కూడా తయారవుతా. మీ నాన్నని అడిగి 2 ఎకరాల పొలం కౌలుకి ఇప్పిరా, నేను చేసుకుంటారా. అరే ఫస్ట్ చేతులు ఇచ్చి పెట్టరా. అబ్బా ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఎట్లా చేసి అడిగిరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఎట్లా అరే ఫస్ట్ వదులురా. ప్లీజ్ రా, వదులు. ప్లీజ్ రా, ప్లీజ్ రా, వదులురా. ప్లీజ్ రా, ఎట్లా చేసి ఇప్పిరా. అన్నా ఇట్లా అన్నా, నువ్వు ఇట్లా వాడికి ఇచ్చావు, మన పరివ పోతుంది. ఏ ఆగే, నేనెందుకు ఇత్తనే వాని గురించి నాకు తెలియదా? అవునన్నా, వాడు పుట్టినాకనే వాళ్ళ ఏ చచ్చిపోయాడు, ఉన్నంత అమ్మి అలావ చదువులకి పెట్టింది. వాని నమ్మి మన పొలం ఇస్తే ఉన్నంత అమ్ముకోవాల్సి వస్తుంది. ఏ ఆగే నువ్వు, నేను మాట్లాడాను పంపిస్తా. అరే నిన్ను చూసి నీ ముఖాన్ని చూసి ఎవరు పనియర్రా, మేము ఎట్లా ఇస్తా అనుకుంటున్నావురా? అరే అట్లా అనకురా ప్లీజ్ రా. అరే ఎట్లా చేసి నేను చేసుకుంటారా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, అట్లా అనకురా. ఏ వదులురా నువ్వు. అరే నువ్వు ముందు ఇక్కడ నుంచి పోరా పోరా. మా నాన్న వచ్చేది ఉంటే మన ఇద్దరిని చూసి ఇదే పొలంలో ఇచ్చి తొక్కుతారా మనం. అరే ఇంకొకసారి నాకు అనిపించినావు అనుకో, మంచిగా ఉండే చక్కగా పో. రే ప్లీజ్ రా. రే ఇంత కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వస్తలేదు, ఉన్న ఊర్లో పని కూడా ఇస్తలేరు. ఇంత బతికి ఏం లాభం? నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. ఉండాయి ఈ గాజులు ఒకప్పుడు మా అమ్మ ఓట్టుకున్న గాజులు ఇవి. అమ్మా నేను చచ్చిపోదాం అనుకున్నా, కానీ నాకు ఈ రకంగా ఇచ్చి నన్ను కాపాడినావు అమ్మా. కానీ నువ్వు నాకు ఎల్లప్పుడూ నా తోడుంటావమ్మా. ఇక వీటితోటి నేను బిజినెస్ పెట్టుకుని సెట్ అయిపోతా.